అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. కల్వకుంట్ల కవితక్క మాట్లాడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్నారు. మరి ఇంతకు ముందు అదే విధంగా సుష్మా స్వరాజ్ గారు వచ్చారు. పాలమూరుని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. మరి పాలమూరుకి జాతీయ హోదా కల్పించాలని మాట్లాడుతుంది కవిత. అసలు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది ఎవరు? చిన్నమ్మ గారు కాదా? సుష్మా స్వరాజ్ గారు కాదా? ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు వరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాదా? మరి పాలమూరు ఎందులో ఉంది? తెలంగాణలో లేదా? కవితక్క, నువ్వు ముందు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నీ అయ్యా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఆ తెలంగాణ కోసం అందరు కూడా బిల్లు ఆమోదం చేసేటప్పుడు ఆయన ఎందుకు లేడు అక్కడ పార్లమెంట్లో? మరి మీ అయ్యను నువ్వు అడిగినవా? మీ అయ్య తెలంగాణ కొట్లాడినట్టు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది బతుకులతో ఆడుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లక్షల కోట్ల రూపాయలు పంపిస్తుంటే అదంతా కూడా మీకోసం, మీ కుటుంబం కోసం మరి వాడినటువంటి వ్యక్తి నీ అయ్య కేసీఆర్ గారు. మరి నువ్వు అదే గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నావు. ఆనాడు నీ అయ్యని కేసీఆర్ గారిని అడగడం చేతగాలేదా అని ప్రశ్నిస్తున్నా. ఈనాడు నరేంద్ర మోదీ గారు వస్తే మాత్రం అన్ని ప్రశ్నిస్తున్నావు. డీకే అరుణక్కని ప్రశ్నిస్తున్నావు. నీకు అంత హోదా ఉన్నది అసలు మోడీ గారిని కానీ, సుష్మా స్వరాజ్ గారిని కానీ, డీకే అరుణక్క గారిని కానీ అడిగేటువంటి హక్కు కానీ, అంత హోదా కానీ నీకు ఉన్నదా అని ఈనాడు ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, తెలంగాణను మొత్తం కూడా ఆగంపాలు చేసి, తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పు పెట్టినటువంటి వ్యక్తులు మీరు, మీ కుటుంబం. నువ్వు అసలు ముందు ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చినవా లేదా? ముందు అది తెలుసుకున్న తర్వాత అన్ని మాట్లాడు. నువ్వు అదే ఫ్యామిలీలో 10 సంవత్సరాలు అదే గవర్నమెంట్లో ఉన్నావు. మరి ఆనాడు ప్రశ్నించడం చేత కాలేదా అని ప్రశ్నిస్తున్నా. ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ అనేటువంటి హక్కు హోదా నీకు లేదు. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని టచ్ చేయడం అనేది కుదరని పని అని కూడా తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన అనునిత్యం ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే ఎన్నికలు అన్నిట్లలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.